ఆంజనేయుడు గారు, వరుణ్ గారు నమస్తే. మీకు తోటి ప్యానలిస్టులకి అందరికి కూడా నమస్కారాలు. చెప్పండి వరుణ్ గారు. చూస్తున్నా సార్, చాలా రోజులు పెట్టి జరుగుతున్న అంశం ఇది. ఎప్పుడో తీసుకొచ్చారు, ఎక్కడో ఏదో చేశారు, ఇప్పుడు అది జరిగింది అని చెప్పి ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. కానీ ఏం జరిగిందో ఎవరో పెదవి విప్పట్లేదు. హలో వర్మ గారు, మన ప్యానల్లో సీనియర్ అడ్వకేట్ ఉన్నారు రామకృష్ణ గారు. వారు ప్రారంభ వ్యాఖ్యల్లో చాలా వివరంగా చెప్పారు. ఎవరైనా హత్యలు చేసి ఉండొచ్చు, లేదా రేపులు చేసి ఉండొచ్చు, అనేక తప్పులు చేసినప్పటికీ కూడా మనకు ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో మన బాధ్యతలు, ఆదేశిక సూత్రాలు, పౌరుల నడవడి, చట్టాలు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది మన రాజ్యాంగం. బహుశా ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో రాజ్యాంగాల కంటే మన రాజ్యాంగం ఒక అద్భుతమైన రాజ్యాంగం. కాబట్టి ఏమి జరిగినా కానీ రూల్ ఆఫ్ లా జరగాలి. సార్ మీ వీడియో ఫ్రీజ్ అయినట్టున్నది. ఓకే, జూపుడు గారు. వర్మ గారు, సార్ చూస్తున్నాం మనం, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినపడుతుంది. జరగాల. హలో, మాట్లాడండి. హలో సార్, మీది ఫ్రీజ్ అవుతుంది సార్. వర్మ గారు, మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సిగ్నల్ లేరేమో. ఇలా ఉందండి, సిగ్నల్ ఉంది. వైఫై ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఇప్పుడు చెప్పండి. వినిపిస్తుందండి? మాట్లాడండి. యా నేను అందుకనే ఏం చెప్తున్నా అంటే, మనకి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది. ఎవరైనా కానీ రూల్ ఆఫ్ లాకి లోబడే పని చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ ఆ చట్టాన్ని వాటిని అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా శిక్ష అర్హులే. ఇక్కడ ఏమయ్యాడు సాయి కృష్ణ అనేది ఇప్పుడు పెద్ద సమస్య. చనిపోయాడా, బతుకున్నాడా, చనిపోతే ఎక్కడ చనిపోయాడు, ఎవరు చంపేశారు, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఇంకే ప్రశ్నలు ఏం లేవండి. రిమాండ్ రిపోర్ట్లో ఉంది. రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు కదా, నో మోర్ అని. ఎస్ అదే చెప్తున్నాను సార్. నో మోర్ అనేది నో మోర్ అయినప్పుడు ఆయన బాడీ దొరకాలి కదా. ఆయన అదే కదా వీళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు అదే వీళ్ళు చెప్పట్లేదు. ఏమవుతుంది ఇప్పుడు ఈ రోజు సిఐ మీద మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు కిందనే ఆయన అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ లో సిఐ పాత్ర ఏమిటి, లేదా ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఏమిటి, లేదా మిగతా సాధారణ కానిస్టేబుల్స్ పాత్ర ఏమిటి, వీళ్ళందరూ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఇందాక ఒక ఆర్ఎంపీ డాక్టర్ను కూడా ప్రస్తావించారు. వీళ్ళందరూ కూడా తెలిసి ఉండాలి కదా. చంపేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళారు, ఆయన శవం ఇక్కడ ఏమిటి, మనం శవం దొరికిందాక ఎవరిని కూడా దోషులుగా చేయడం అనేది సహజంగా కనిపించదు మన యొక్క చట్టాల్లో. కాబట్టి దొరకాల. ఈరోజు కొంతమంది సరెండర్ అయ్యారు, వాళ్ళు వాలంటరీగా సరెండర్ అయ్యారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలా, చేసిన తర్వాత వారు చెప్పే సమాధానం ఏమిటి, వారి శవం దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు మన ముందుండే ప్రశ్నలు. కానీ మనకు చాలా స్పష్టంగా చట్టాలు ఉన్నాయి, మనకి రూల్ ఆఫ్ లా ఉంది, మనకి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటి ప్రకారమే జరగాలి. ఎవరు కూడా చట్టాన్ని మాట్లాడండి. ఎవరు కూడా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉండదు. ఎంత దుర్మార్గుడు. అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, సిఐ గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున మహిళలు ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ఆయనకి మద్దతు పలకవలసిన అవసరం ఏమిటి అంటే, ఈ మహిళలందరూ కూడా ఆ యొక్క సాయి కృష్ణ బాధితుల, ఆ కుటుంబాలు సాయి కృష్ణ చేసిన దుర్మార్గాలకి ఏమైనా బాధితుల, ఇవన్నీ కూడా మన ముందుండే ప్రశ్నలు. నేనేమంటున్నా, ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి వాటికి లొంగకుండా ఏ స్థాయిలో ఉన్న వారైనా కానీ శిక్షించబడతారు. ఇందులో అటువంటి అనుమానం లేదు. ఇది క్వశ్చన్ ఆఫ్ టైం. ఈరోజు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇందాక మన వారు ప్రస్తావించినట్టుగా సివిల్ సొసైటీయే డివైడ్ అయి ఉంది, పౌర సమాజమే డివైడ్ అయి ఉంది. కొంతమంది ఏమి అన్ని తప్పులు చేసిన వాడిని చంపేస్తే తప్పులేదు కదంటారు. ఇంకొంతమంది లేదు, చట్ట ప్రకారం నడవాలంటారు. సో సివిల్ సొసైటీ, పౌర సమాజమే విభజన ఉంది. కానీ ఏదైనా కానీ మనకు ఒక ఓకే రైట్. ఓకే జూపుడు గారు. వర్మ గారు,
మీకు 99 ప్రేక్షకులకి అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు. రాజ్యాంగం ఉంది మనకు. ఓకే 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 ఆంజనేయ రెడ్డి మాట్లాడండి సార్ జూపుడు గారు. తర్వాత సీనియర్ నాయకులు పెద్దలు రామకృష్ణ గారికి, తర్వాత మా పెద్దలు చంద్రసాంబశివరావు గారికి. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకుందామా లేకపోతే వాటిని దాటేసి మాట్లాడదామా అనేది మన ముందు కూడా ఒక క్వశ్చన్ ఇప్పుడు మాట్లాడే విధానంలో ఆ క్రమంలో నాకు కనపడతా ఉంది. మనకి జ్యుడిషియర్లో ఒకటి ఉంది, డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్ అని. వినపడుతుందండి నేను మాట్లాడాను మాట్లాడాను వినిపిస్తుంది. జూపుడు గారు మాట్లాడేది వినిపిస్తుంది. మాట్లాడండి వినిపిస్తుంది. మీరు కంటిన్యూ చేయండి, మీరు బ్రేక్ ఇవ్వడం అవసరం లేదు, మాట్లాడండి. డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అంటాం. నాకు తెలిసి స్పేస్ టెక్నాలజీలో స్పెషలిస్ట్గా ఉన్నటువంటి చంద్రసాంబశివరావు గారు మన ముందున్నారు. లీగల్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి రామకృష్ణ గారు కూడా పెద్దలు మన డిబేట్లో మన ప్యానెల్లో ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు అంటే మొత్తం చాలా సీనియర్ నాయకులు, నాకు తెలిసి ఆనెస్ట్ అండ్ సిన్సియర్ పొలిటీషియన్. ఇప్పుడు మీరు ముగ్గురు మాట్లాడిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఈ సాయి కృష్ణ ఈ సబ్జెక్టు ఇది ఊహకి బ్రెయిన్కి అందనటువంటి రాకెట్ టెక్నాలజీ ఏం కాదు. ఇది ప్రజల మధ్యలో దాదాపు 1.5 నెలలుగా నలుగుతున్నటువంటి ఒక అంశం ఇది. దీన్ని స్పీడ్గా వెలికి తీసి ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి చట్ట పరిధిలో ఉన్న ప్రభుత్వం కనపడుతూ ఉంది. ప్రభుత్వం తోటి పనిచేసే పోలీస్ వ్యవస్థ కనపడుతుంది. ప్రశ్న వేసి సమాధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి కోర్టు కూడా వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా సివిక్ సొసైటీ 2గా విడిపోయింది, 3గా విడిపోయింది అని అనవసరం మనకి ఇస్తున్నారు. విభిన్నమైనటువంటి అభిప్రాయాల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. బట్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? అంటే గవర్నమెంట్కి అసలు ఒక అంతు చిక్కనటువంటి రాకెట్ సైన్స్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండి మనం ఇన్ని రోజులు దీన్ని మాట్లాడుకుంటా ఉన్నామా, లేదా డిబేట్ల మీద డిబేట్లు పెడతా ఉన్నామా? దీన్ని కూడా మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. వర్మ గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. నాకు తెలిసి దీని మీద మన ఇద్దరమే నేను మీతోటి 2-3 డిబేట్లో కూడా నేను పాల్గొన్నాను. ఇది 4వ డిబేట్ అనుకుంటున్నాను. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ సార్? అవును, 4వ డిబేట్ అనుకుంటున్నాను. దీనికి వేర్ ఇస్ ద ఎండ్ పాయింట్? అసలు దీనిలో దొరకనటువంటి అర్థం కానటువంటి అంశం ఏమైనా ఉందా? ఇది సాంఘిక శాస్త్రం లాంటిదే కదా, ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. ఒక కుర్రోడిని కృష్ణలంకలో ఉన్నటువంటి ఒక సిఐకి అప్పచెప్పారు. ఆ కుర్రోడు కనపడటం లేదు. కోర్టుకి ఏం చెప్పారంటే మేము తర్వాత తీసుకొస్తా ఉన్నారు. కోర్టు సార్ మీ వీడియో రొటేట్ చేయండి. జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఈరోజు జూపుడు గారు మీ వీడియో రొటేట్ చేయండి, ఆగిపోయింది. జూపుడు గారు వినిపిస్తుందా? గొట్టిపేడి గారు సార్, ఇక్కడ అంటే ప్రధానంగా నేను ఇప్పుడు పెద్దగా ఈ లెగసీ గురించి అంటే లెగసీ అంటే కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరి కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలని అది నాకు అందించుకోవడం నేను ఎప్పుడు చేయలేదు. నా 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఫస్ట్ 1975 ఎమర్జెన్సీ టైంలో మా సొంత మేనమామ, మా మామయ్య ఇంజనీరింగ్ చదివి ఆయన ఎన్కౌంటర్ అంటే ఒక బోటక్ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. 75 ఎమర్జెన్సీలు ఫస్ట్ మాకు అంటే ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో మొదటి 10 మంది ఎవరైనా మానవ హక్కుల ఉల్లంఘన వల్ల నష్టపోతే ఆ కుటుంబంలో మా కుటుంబం మొదటి 10 కుటుంబాల్లోనే ఉంటుంది. ఎందుకంటే నేను ఇది ఎప్పుడు చెప్పలేదు, ఇంతవరకు ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే ఆ లెగసీను ఇంకోటి చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడు చేయను కూడా. ఎందుకంటే నా వ్యక్తిగతంగా సామర్థ్యం మీద ఆధారపడి రాజకీయం చేసే వ్యక్తిని నేను. సరే, ఎనీవే, ఎందుకు ఇది అన్నానంటే కాబట్టి మానవ హక్కుల గురించి తెలిసిన కుటుంబాలు మాయి వ్యక్తిత్వం అది. ఎందుకంటే దానివల్ల వచ్చే క్షోభాన్ని మాకు తెలుస్తా ఉన్నాయి. ఇక్కడ మనం చూడాల్సింది హత్య చేస్తే తప్పు అని చెప్పి సామాన్యుడికి కూడా ప్రజలకు తెలుసు, కానీ హత్య జరుగుతూ ఉంది. జరిగినప్పుడు దాని పర్యవసానాలని చేసిన వాళ్ళు అనిపిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి లాకప్ డెత్ కు సంబంధించి నిన్నగాక మొన్నే తమిళనాడులో సెషన్స్ కోర్టు సెన్సేషనల్ తీర్పిచ్చి ఉరిశిక్షణ వేసింది.
ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే ఇవాళ మాట్లాడినా, మొన్న మాట్లాడినా, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినా, లేనప్పుడు మాట్లాడినా, ఒక పార్టీ ప్రతినిధిగా కానీ అంతకుముందు కానీ, అధికారులు సక్రమంగా గనక ఉద్యోగం చేస్తే, చట్టాలను అనుసరించి ఉద్యోగం చేస్తే ప్రజల్లో ఈ భావన రాదు. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎందుకు వస్తా ఉంది డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెంట్ ఆఫ్ పబ్లిక్ ఎందుకు డిఫరెంట్ ఇప్పుడు ఎందుకు అవుతా ఉంది? ఒక రౌడీ అనగానే, లేదంటే ఇప్పుడు హైదరాబాద్ లో జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగితే దానిలో ఎన్కౌంటర్ చేస్తే ఒక రేపుకి సంబంధించి శభాష్ అని చప్పట్లు కొట్టి ఆనాడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అసెంబ్లీలో శభాష్ అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ప్రజలు సత్వర న్యాయాన్ని కోరుకుంటున్నారు కాబట్టి. సత్వర న్యాయం ప్రజలకు అందించాల్సింది ఎవరు? ప్రభుత్వాలు సత్వర న్యాయాన్ని ఎందుకు అందించలేకపోతున్నాయి? సంవత్సరాల తరబడి గడిచిన, దశాబ్దాలు గడిచినా ఎందుకు రావట్లేదంటే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ నేను అనేది అదే సార్, ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది ఈ రోజు మనం ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఒపీనియన్ ఎందుకు వస్తా ఉంది? ఎందుకంటే చట్టాలకు సంబంధించినటువంటి అమలు ప్రక్రియ మీద సాక్షాత్తు ఈ రోజు మరి రాష్ట్రంలో పేరెన్నికైనటువంటి నాయకుడు, నిజాయితీ పరుడు, గోవా గవర్నర్ గా ఉన్నటువంటి మరి అశోక్ గజపతి రాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పండి. అది అంటే నా స్థలాన్ని ఆక్రమించుకున్నారు, ఆ స్థలం నేను చెప్పేంతవరకు సంవత్సరం అయితే దీని మీద ఏమిటి పరిస్థితి అనేటువంటిది ఉంటే అది నిజమా కాదా? నిజమైతే ఖచ్చితంగా ఆ రోజు ఆ రికార్డ్స్ తారుమారు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? సామాన్యుడి పరిస్థితి ఏంటి సార్? ఆయన అంటే జమీందార్ గారు, రాజు గారు, సరే ఈ స్థలం ఒక న్యాయపరమైనటువంటి అంశం కోసం, దీనికోసం ఆయన పోరాటం చేయొచ్చు. చాలా మంది ఉనికే దెబ్బతినిపోతుంది కదండి, జీవితాలే మారిపోతాయి కదా. మీకు సామాన్యుడికి 200 గజాలు ఒక ఫ్లాట్ ఉంటే దాన్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడో పెడుతుంటే దీనికి ఎవరు జవాబు? పెట్టిన అధికారులు ఏమవుతున్నారు? నేను అనేది అదే సార్. ఇప్పుడు ఇట్లా మనం చర్చిస్తా ఉన్నాం, చర్చ జరగాలి. ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అక్కడ చర్చ జరగాలి, రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే అక్కడ చర్చ జరగాలి, చట్టబద్ధంగా వ్యవహరించకపోతే అక్కడ చర్చ జరగాలి. ఇది ప్రతి అంశంలోనే జరగాలి. నేను అనేది అదే చెప్తా ఉంది. దీన్ని తీసుకొచ్చి రాజకీయాలకు ముడేస్తా ఉంటే, రాజకీయాలకు ముడేసిన తర్వాత ఏమవుతుంది? మిగతా పక్కకి వెళ్ళిపోతున్నాయి, మిగతా అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఓకే గుడ్పాటి గారు ఆయన వచ్చారు. జూపూడి గారు మాట్లాడండి సార్. ఏంటి అమరావతి మీద వైసీపీ ఫోకస్? అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నదట, మొన్న వెళ్ళారు, అడావిడి చేశారు. ఏంటి మళ్ళీ అమరావతి అంశం వస్తున్నది ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా? వాళ్ళేమో గెజిట్ తెచ్చామంటున్నారు, ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నది, మేము పోరాటం చేస్తామంటున్నారు. సార్ ఐ థింక్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు రైట్ టు రాంగ్ అనే దానికంటే కూడా ఒక మేజర్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ మేజర్ డెవలప్మెంట్ చుట్టూ ప్రతిపక్షాలకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు, లేదంటే వాళ్ళకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, దాన్ని స్లో చేయాలనిపించవచ్చు. ఇది ఇలాగే జరిగిపోతే అధికార పక్షానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మనం దాంట్లో చిన్నదో పెద్ద ఏదో ఒకటి కంప్లైంట్ రైజ్ చేస్తూ దాని మీద హడావుడి చేస్తూ ఉంటే కొంత ఏదో డ్యామేజ్ చేయగలము, రాకుండా ఆపగలము అనే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఇప్పుడు అమరావతి మీద ప్రతిపక్షం మాట్లాడకూడదు అనేది కాదు, వాళ్ళు ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారో టైమ్లీగా మనం దాన్ని ఫేస్ చేయాల్సిందే. అది ఇవ్వాలని కాదు, రాబోయే రోజుల్లో సంవత్సరాల తర్వాత ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎంతకాలం జరుగుతూ ఉంటుందో ప్రతిపక్షం అంతకాలం కూడా ఏదో రకమైనటువంటి ఎలిగేషన్స్ తీసుకొస్తూనే ఉంటది. బికాస్ ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. ఆ పెద్ద స్టోరీలో డెఫినెట్ గా వాళ్ళు అన్ని సవ్యంగా జరిగిపోతున్నాయి, బ్రహ్మాండంగా జరిగిపోతుందని అనలేరు కాబట్టి, అంటే వాళ్ళ ప్రతిష్టకి ఏదో దెబ్బ తగులుద్దని వాళ్ళకి అనుమానం కాబట్టి ఈ ఎలిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకంటే జరిగింది ఏం లేదు కదా. వాళ్ళు వెళ్తున్నారు, ఏదో రైతులతో మాట్లాడతాం అంటున్నారు. ఏ విషయం గురించి మాట్లాడతారు? మీరు ఎందుకు మాట్లాడతారు? మేము 19 నుంచి 24 వరకు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తామయ్యా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ మంచి కార్యక్రమాలను చేయలేకపోతుంది, మీకు నష్టం జరుగుతుంది అని మాట్లాడటంలో తప్పులేదు. వీళ్ళు 19 నుంచి 24 వరకు ఏం చేశారని ఇప్పుడు దేంతో కంపేర్ చేసుకుని వీళ్ళు మంచి చెడు గురించి మాట్లాడతారు? ఐ థింక్ వైఎస్ఆర్సీపీకి అక్కడ లోకల్ స్టాండర్డ్ లేదు అసలు అమరావతి విషయంలో. ఇట్స్ ఎ నాన్ ఇష్యూ అనుకున్నారు వాళ్ళు. 19 నుంచి 24 వరకు ఇది మనకు పట్టదు, ఇది శూన్యము, ఇక్కడ రైతులు లేరు, పొలాలు లేవు, భూములు లేవు, డెవలప్మెంట్ ఏమీ అవసరం లేదు అనుకుని వాళ్ళు ఒక సున్నా చుట్టేసినటువంటి ప్రాంతానికి ఇప్పుడు ఏమని ఎలా వెళ్ళి మీకు మా పాలన కంటే ఈ పాలనలో నష్టం జరుగుతుంది అని ఎలా కన్విన్స్ చేస్తారు అన్న పాయింట్ కూడా సొసైటీ విల్ ఎవాల్యుయేట్. కాబట్టి వాళ్ళు
ఇంకొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన Okay. అవసరం ఉంది. ప్రధానికి ఎలిగేషన్స్ రైజ్ Right, చేసిన okay. వల్ల ఉపయోగం. ఓకే ఓకే